ఆర్డీఓ అధికారులు కాంక్రీట్ మిల్లర్ సామాగ్రిని టార్గెట్ చేస్తూ కార్మికుల పొట్టగొడుతున్నారని కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి గోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వేధింపులకు నిరసిస్తూ మంగళవారం అన్ని జిల్లాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాన్ని అసోసియేషన్ నాయకులు పెద్ద ఎత్తున ముట్టడించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ పాలమూరు జిల్లా నుంచి వలస వచ్చిన నిరుపేద కూలీలపై ఆర్డీఓ అధికారులు తమ ప్రతాపం చూపిస్తూ నిలుపు దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆర్డీఓ అధికారులు కాంక్రీట్ మిల్లర్ సామాగ్రిని టార్గెట్ చేస్తూ కార్మికుల పొట్టగొడుతున్నారని కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి గోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వేధింపులకు నిరసిస్తూ మంగళవారం అన్ని జిల్లాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాన్ని అసోసియేషన్ నాయకులు పెద్ద ఎత్తున ముట్టడించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ పాలమూరు జిల్లా నుండి వలస వచ్చిన నిరుపేద కూలీలపై ఆర్డీఓ అధికారులు తమ ప్రతాపం చూపిస్తూ నిలుపు దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉదయం పూట నిర్మాణ ప్రాంతానికి ట్రాక్టర్లో సామాగ్రిని తీసుకువెళ్తుంటే అడ్డుకొని ఏకంగా 20,000 నుండి 50,000 వరకు భారీ చలానాలను విధిస్తూ ఆవేదనకు గురి చేస్తున్నారని వాపోయారు. మొబైల్ స్క్వాడ్ల పేరుతో ప్రతిరోజు వేధింపులకు గురి చేయడం కార్మికుల జీవనోపాధిని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. గతంలో రోషయ్య ప్రభుత్వమే కాంక్రీట్ మిల్లర్ సామాగ్రిని తీసుకువెళ్లేందుకు స్పష్టమైన అనుమతులు, రవాణా మినహాయింపులు ఇచ్చిందని వారు గుర్తు చేశారు. కాంక్రీట్ సామాగ్రి అనేది ఎలాంటి మోటార్ వాహనం కిందకి రాదని సుప్రీంకోర్టు, హైకోర్టుల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు వాటిని బేఖతర్ చేస్తూ దౌర్జన్యానికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంలో లేని నిబంధనలను సృష్టించి తమపై చలానాలు ఎలా విధిస్తారని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కొంతమంది ఆర్డీఏ కానిస్టేబుళ్లు నేరుగా డబ్బులు డిమాండ్ చేస్తూ కార్మికులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజు 20 నుండి 30 మిల్లర్లను అడ్డుకొని లంచాలు అడగటం, ఇవ్వని పక్షంలో సామాగ్రిని సీజ్ చేయడం పరిపాటిగా మారిందన్నారు. జీవనాధారం లేక స్వతహాగా తయారు చేసుకున్న మిల్లర్ సామాగ్రిని సైతం నగరంలో లేకుండా చేయాలనే కుట్రతో ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలకు మిల్లర్లను వాడుకొని ఇప్పుడు పనులు ముగిసి అధికారులు రాగానే కార్మికులను వెళ్లగొట్టే ప్రయత్నం చేయడం ఎవరి లబ్ధి కోసమని ప్రశ్నించారు. కొంతమంది ఆర్ఎంసీ ఫ్లాట్ల ప్రయోజనాల కోసం మిల్లర్లు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న అధికారులు ఏకనైనా తమపై జాలి చూపాలని వేడుకున్నారు.
అన్నా చెప్పులు తీసి దిగిరా చెప్పులు తీసే దిగినా